పెందుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా రోగుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108, 104 వాహనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఈరోజు పెందుర్తి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా 108, 104 సేవలు పూర్తిగా తగ్గిపోయాయని, 108, 104 వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని, ఆ సర్వీసు భ్రష్టు పట్టించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ విషం కప్పుతా ఉన్నారు. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఎలా కూలిపోతాయో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. వ్యవస్థల్ని పోల్చటం, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం అనేది ఆయనకే చెల్లింది. 108, 104 సేవల్ని ఆయన ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా గతంలో నడుస్తున్న ఆ సేవల్ని ఏమాత్రం అనుభవం లేని అరబిందో సంస్థకి కట్టబెట్టి ఆయన వందిమా గదులకి ఆ వ్యాపారాన్ని అప్పజెప్పి అనుభవ రాహిత్యం, గతంలో అంబులెన్సులు అంటే ఏంటో తెలియని ఒక కంపెనీకి కమిషన్ల కక్కుర్తి పడి మీరు చేసే నిర్వాహకం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. రమారామి వాళ్ళ టైంలోనే 300 వెహికల్స్ ఆగిపోతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెహికల్స్ రిపేర్ చేయటం కానీ, వెహికల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయటం కానీ, రిపేర్స్ చేయటం కానీ, సిబ్బందిని పెంచటం కానీ అన్నీ చేసి జీపీఎస్ ద్వారా కంప్లైంట్ రాగానే వెహికల్ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఎన్ని గంటలకు కంప్లైంట్ వచ్చింది, ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎన్ని గంటలకు చేరింది, ఏ టైంకి ఎక్కడ ఉందని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యం పట్టిన ఈ వ్యవస్థని ఆరోగ్య రక్షణ కోసం మార్పు చేసిన విధానం ప్రజలందరూ చూశారు. మరి ఇక్కడ కూడా నేను రాగానే మా డాక్టర్లు అడిగాను, ఈ హాస్పిటల్ ముందున్న 108 కానీ 104 కానీ ఆ సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగాం. ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయలేదు. మీ టైంలో ఆగిన వెహికల్స్ను కూడా ఆగిన దీర్ఘకాలంగా మీ టైంలో ఆగిపోయిన వెహికల్స్ 4 ఫోటోలు తీసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసుకోవటం నీ డబ్బా పేపర్కి, నీ డబ్బా ఛానల్కి చెల్లింది. ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయపరమైన విమర్శలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎప్పుడైతే నువ్వు మారుతావు అప్పటి వరకు నిన్ను రాజకీయ పార్టీగానే ప్రజలు భావించరు. కాబట్టే నీకు 151 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలు 11 సీట్లకు 5 సంవత్సరాల పరిమితం చేశారంటే ఇంకా సిగ్గుతో నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇలాంటి చౌకబారు పేలాపంలో నిందలు మోపటం సబాబు కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు నీ పేటీఎం బ్యాచ్కి మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడ మంచి జరిగితే అక్కడ అభినందించాలి.